హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు, నా పేరు వచ్చేసి శిరీష అండి. బ్లింకిట్, జెప్టో, ఏవేవో యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ ఒక ఆర్డర్ చేయగానే ఒక 10 మినిట్స్లో మీ ఇంటి దగ్గర ఉండే అవైలబిలిటీ ఉంది చాలా వరకు, 90% వరకు. బట్ మాకు మాత్రం అలాంటి పరిస్థితులు లేవండి. మేము ఉండేది ప్యూర్ అడవి, మీకు తెలిసిందే కదా. మేము ఉండేది శ్రీశైలం దగ్గర, బ్రహ్మగిరి అనమాట. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, నేను చాలా అడ్వాన్స్గా ఆలోచించాలి, ఎక్కువ స్టాక్ మెయింటైన్ చేయాలన్నమాట. ఆర్డర్ వచ్చిన తర్వాత టాపర్స్ కోసం అలా వెళ్ళిన దాఖలాలు లేవు. ఆల్టర్నేట్స్ చూసుకోవాల్సిందే అనమాట. చూస్తున్నారు కదా, మీకు ఇప్పుడు ఒకటి చూపించాను కదా డాల్ కేక్ టైప్లో. ఈ డాల్ కేక్ కోసం నేను ఇక్కడ ఫోటో ప్రింట్ తీపించుకున్నానండి. ఈ ఫోటో ప్రింట్ వచ్చేసి నాకు ఒక ఫోటోకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు నేను కేక్ మీద చూపిస్తున్నది వచ్చేసి నాకు 25 రూపీస్ పడ్డట్టు. సో నాకు అక్కడ ఆల్టర్నేట్ ఇలా 6 పీసెస్ లాగా కనపడితే తీసుకున్నాను. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? ఇది నాగర్ కర్నూల్లో అండి, మా అమ్మ వాళ్ళ ఊరు. మొన్న రీసెంట్గా ఒకసారి వెళ్తే ఇదంతా షూట్ చేసుకున్నాను. మీకు కూడా ఏమన్నా హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో. యాక్చువల్గా నేను ఎక్కువ అంటే 80 to 90% హైదరాబాద్ నుంచే పర్చేస్ చేస్తాను. బట్ ఎప్పుడైనా ఏదన్నా 1-2 ఐటమ్స్ మిస్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మాత్రం ఇక్కడ నుంచి తెప్పించుకోవడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నుంచి అంటే కూడా నాకు పర్సన్ వెళ్ళి తీసుకురావాలన్నమాట. అలాగే ఎవరైనా మా ఊరు నుంచి వెళ్ళిన వాళ్ళు ఉంటే, మాకు తెలిసిన వాళ్ళు ఉంటే, ముందుగా ఒక లిస్ట్ రెడీ చేసుకొని చాలా అడ్వాన్స్గా ఆలోచించుకొని పెట్టుకొని తెప్పించుకోవాలన్నమాట. ఒక్క చిన్న ఐటమ్ మిస్ అయినా నాకు దగ్గరలో మాత్రం దొరకవండి. సో నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఎలా ఉన్నాం, నాకు ఇది లేదు అది లేదు అనే క్వశ్చన్ మార్క్ లేకుండా కొంచెం ఆలోచించి పెట్టుకుంటే మనకైతే ఈ విధంగా ఐడియాస్ ఉంటాయి అనే ఉద్దేశంతో చెప్తున్నాను. అలా అని మిమ్మల్ని అన్నీ కొనేయమని కాదు, బట్ చూసి కొనండి. నేను ఇప్పుడు ఆల్రెడీ అది 50 రూపీస్ పెట్టి కొన్నాను, అది వర్త్ అనిపించింది, సో ఆ టాపర్ కొన్నాను. అలా అని అన్నీ కొనలేదు. ఇక్కడైతే చాలా ఐటమ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. అక్కడ ట్రోపోలైట్ కేజీ ఫాండెంట్ ఉంది, క్రషెస్ ఉన్నాయి, ఎమల్షన్స్ ఉన్నాయి, చాక్లెట్ రేఫర్స్ ఉన్నాయి. తర్వాత నేనైతే ఆల్రెడీ మీకు చూపించాను కదా, నేను పైనాపిల్ ఎమల్షన్, బటర్ స్కాచ్ ఎమల్షన్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను ఫాండెంట్ ఇది తీసుకున్నానండి, ట్రోపోలైట్ అయితే. యాక్చువల్గా 1 kg అంతా ఒకే ప్యాకెట్లో ఉంటుందేమో, వద్దు అనుకున్నాను ఫస్ట్. బట్ లోపల తీసి చూపించారనమాట, అన్ని పావు కేజీలాగా విడివిడిగా ఇచ్చాడు. అప్పుడు సో మనం వాడేప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి నేనైతే తీసేసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఫాండెంట్ కాస్ట్ వచ్చేసి 450 అలా పడింది. ఇక్కడైతే అన్ని ప్యాకింగ్ ఐటమ్స్, డెకరేటివ్ ఐటమ్స్, రా మెటీరియల్ అన్నీ ఒకే చోట దొరుకుతున్నాయి అనమాట. అక్కడ బటర్ స్కాచ్, బ్లూబెర్రీ ఉన్నాయి. యాక్చువల్గా నేను బాదాం పిస్తా కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ దొరకలేదన్నమాట. ఇంకా మాకు కావాల్సినవి అంటే మాది ఆల్రెడీ మీకు తెలిసిందే కదా కిరాణా షాప్ అని. బర్త్డేకి సంబంధించి కొంచెం ఇలా పార్టీ పాపర్స్ కానీ, బ్లాస్ట్లు కానీ అలాంటివి అడుగుతూ ఉంటారనమాట, క్యాప్స్ కానీ. వాటిని పర్చేస్ చేసామన్నమాట. ఇవన్నీ మేము తీసుకున్న ఐటమ్స్ చాలా అయితే ఉన్నాయండి, బేకరీ రిలేటెడ్ ఐటమ్స్ అయితే. మీకు ఇందులో ఏదైనా కనిపించింది మీకు యూస్ఫుల్ అవుతుందేమో అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే తీసాను అనమాట. నేను కూడా యాక్చువల్గా అంటే స్టార్టింగ్లో ఇలాంటి వీడియోస్ ఫాలో అయ్యే చాలా నేర్చుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, అసలు 5 లీటర్స్ క్రష్ ఉంటుందని కూడా నాకు తెలియదు. జస్ట్ ఇలా వీడియోలో చూసి ఓకే పెద్ద పెద్ద బాటిల్స్ కూడా ఉంటాయని కనిపించి తెప్పించుకున్నాను అనమాట. అలాగే మీకు కూడా హెల్ప్ అవుతుందని చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ బేస్లు, బాక్స్లు మీకు ఆల్రెడీ ఇవన్నీ చూపించాను కదండి. ఇవైతే ఏంటో వాల్ స్టిక్కర్స్ అంట, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ పీకాక్స్ లాంటివి వాల్ స్టిక్కర్స్ అంట ఇవన్నీ. అక్కడ మీకు ఫస్ట్ ఒకటి ట్రోపోలైట్ చూపించాను, అది విత్ ఎగ్ అంటండి, చాక్లెట్ విత్ ఎగ్ ట్రోపోలైట్ ఉంది అనమాట. ట్రోపోలైట్లో యాక్చువల్గా నేను ఎప్పుడు ఎగ్లెస్సే చూసాను, ఇక్కడ విత్ ఎగ్ది కూడా చూసాను అనమాట. చాలా ఉన్నాయండి. స్ప్రింకిల్స్ ఏమి
మనకి బేకింగ్కి రిలేటెడ్ అయితే చాలా చాలా అన్నీ ఏది చూస్తే అది కొనేయాలన్నంత ఇదిలో ఉన్నాను, కానీ కంట్రోల్ సరోజా అనే టైప్లో అక్కడికి 3,000 to 4,000 ఏమో బిల్ అయిపోయింది. అంటే షాప్లోకి ప్లస్ ఇంట్లో నా మెటీరియల్ కొంచెం కొన్నాను కదండి, అలాగా ఆ కప్స్ చూస్తుంటే ప్రాణం ఆగట్లేదు అనమాట, మళ్ళీ కొనాలనిపించింది. బట్ చెప్పాను కదా ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇంకా తీసుకోలేదు. నాకు అవసరం అనిపించినాయి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. కానీ మీకు ఈ వీడియో అయితే చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. క్యాండిల్స్ కానీ టాపర్స్ కానీ ఈ ఫ్రిడ్జెస్ వచ్చేసి మనకి కూల్ క్రీమ్ స్టోర్ చేస్తారనమాట. ఈ రోజుకైతే ఇంతేనండి, బాయ్.